ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆప్ సబ్కో యీశు కే నామ్ పే శుభకామనాయ్. మరి యొక్క పునరుద్ధాన దినమున మనము సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరమే. ఒక చిన్న ప్రార్థన చేసి మనము దేవుని వాక్యంలోనికి వెళదాం. మా కో బ్రదరు, మా మిసెస్ వాళ్ళ పాస్టమ్ గారు వాళ్ళ బావగారు రత్నకుమార్ గారు, మరి ఆయన కొంత అనారోగ్య పరిస్థితిలో మరి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన కొరకు ప్రార్థన చేసి అదేవిధంగా మన దేశం కొరకు కూడా యుద్ధ వాతావరణాన్ని బట్టి ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ పాదాల సన్నిధికి వస్తూ మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రత్యేకించిన ఆయన మరి రత్నకుమార్ అన్నకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని ఆయన మరి ఆ యొక్క పడక మీద నుంచి లేవనెత్తండి అయ్యా. మరి ఏ అవయవాలు అయితే నాయన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటిని ముట్టండి నాయన, సహాయం చేయండి. ఈ పరిస్థితుల్లో వారి కుటుంబానికి కావాల్సిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని అన్నిటికీ మించి నాయన మరి మీ ఆదరణను, మీ సపోర్ట్ను, మరి ఆర్థికమైన సహాయాన్ని కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా దేశము యొక్క మరి పరిస్థితుల గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. యుద్ధ వాతావరణం మరి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నది. మనుషులు మరి ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కానీ నాయన నీ కృప, నీ కనికరాన్ని మా పట్ల ఉంచి మమ్మలను ఎటువంటి ఆందోళన లేనటువంటి శాంతి సమాధానంతో జీవింపచేస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడనే నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, సో లెట్స్ నో అబౌట్ వార్. వార్ అంటే, యుద్ధం అంటే మరి రెండు దేశాల మధ్యలో, నేషన్స్ మధ్యలో జరిగేటువంటి యుద్ధము. అయితే మన భారతదేశం పోరాడుతుంది మాత్రం ఒక దేశంతో కాదు, కానీ టెర్రరిజం అనేటువంటి దాని మీద మనం పోరాడుతాము. టెర్రరిజం అనే దాని మీద. సో ఆ పోరాటం మంచిది, అవునా? చెడుకు విరుద్ధంగా చేసే ఏ పోరాటమైనా మంచిదే. చెడుకు వ్యతిరేకంగా చేసే ఏ యుద్ధమైనా మంచిదే. హల్లెలూయా. ఓకే, మనం వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మాథ్యూ గాస్పెల్ 11th chapter 12th words. And from the day of John the Baptist till now the kingdom of heaven suffereth violence, and the violent take it by force. చదవమా. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు యేసు ప్రభు వారు పలుకుతున్నటువంటి మాటలు, యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు అంటే ఆయన మరి ఆ మాటని ఎంతో స్పష్టంగా అక్కడ రాస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు పరలోక రాజ్యము, జాగ్రత్త గమనించండి, ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. చూడండి సరే, మరి ఇది ఎట్లా పాసిబుల్ అంటారు? పరలోక రాజ్యం అంట బలాత్కారముగా పట్టబడిందంట. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. మరి ఇది సాధ్యమా? సాధ్యం కాదంటున్నారు బ్రదర్. ఎస్, సాధ్యం కాదు. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం ఏదైతే మనం ఊహించుకుంటున్నామో, రాబోయేది ఏదైతే ఉందో దాని విషయం గురించి కాదు ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంది. ఓకే, మనకి పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అంటే అదే అనుకుంటాం. ఓకే, అది కూడా దేవుని రాజ్యం, పరలోక రాజ్యమే. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ పరలోక రాజ్యము, ఈ దేవుని రాజ్యము నీవు నేను గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎందుకనంటే పరలోక రాజ్యం ఏదైతే ఉందో, ఆ నిత్య జీవం ఉండేటువంటి ఆ ఆకాశములు, పై ఆకాశముల పైన ఉన్నటువంటి పరలోక రాజ్యం అవుతుందో దాన్ని ఎవడు ఆక్రమించుకోలేడు. ఏమండి? దాన్ని ఎవడు కూడా ఆక్రమించుకోలేడు. అంత శక్తి ఎవడికి లేదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు దేవుని రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. ఆ తర్వాత బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. సో ఏంటి ఈ ఆక్రమణ? మనకు తెలుసు కదా, ఇప్పుడు పాక్ ఆక్రమిత ప్రాంతం అంటారు కదా, పిఓసినా, అంతేనా? పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో
బలాత్కారంగా వాళ్ళు కొంత ల్యాండ్ని కబ్జా చేసి మాది అని పెట్టుకున్నారు. దానివల్లే కదా ఈ గొడవలన్నీ, అవునా కదా? సో ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూద్దాం మనం. ఓకే, ఎందుకంటే సమయానుకూలంగా వాక్యాన్ని దేవుడు బయలుపరచడం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని ఎవరైనా ఆక్రమించుకోగలరా అంటే అది అసాధ్యము. అయితే ప్రభు అంటున్నాడు ఆక్రమించుకుంటున్నారు. దేవుని రాజ్యము ఆక్రమణకు గురవుతూ ఉంది. ఏంటి ఆ దేవుని రాజ్యం అని అంటే లూకా సువార్త, జాగ్రత్త గమనించండి, లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే 20-21 కూడా చదవచ్చు. And when he was demanded of the Pharisees when the kingdom of God should come, he answered them and said, the kingdom of God cometh not with observation, neither shall they say, lo here or lo there, for behold, the kingdom of God is within you. చదవమ్మా. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. ఇదిగో దేవుని మళ్ళీ కరెక్ట్ చదవమా. ఎందుకనగా ఇదిగో. ఓకే, ఇక్కడ వాడిన పదాలు అక్కడ లేవు. ఓకే, లో హియర్ ఆర్ లో దేర్ అనేది అక్కడ లేదు. ఓకే, ఎనీవే తర్వాత ఉంది. ఓకే, రైట్, చదువు. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. సో దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మాటలు ఇక్కడ ప్రభువులో మనం చూస్తా ఉన్నాం. ప్రభు అంటున్నారు దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది, విదిన్ యూ, లేదంటే మీలోనే ఉన్నది. సో ఒక స్థలం పక్కన ఒక స్థలం ఉంది, లేదంటే ఏదైనా స్థలం ఉంది, దాన్ని మీరు కొనుక్కున్నారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అది మీ సొంతం అవుద్ది కదా, మీ సొత్తు అది. సో దాన్ని వేడేవాడు వచ్చి ఆక్రమించుకున్నాడు అనుకోండి, అది కరెక్టా? కాదు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు? యుద్ధం చేయరు కానీ యుద్ధం లాంటిదే చేస్తారు కదా. ఏంటది? లీగల్ వార్ కదా. లీగల్గా మీరు పోరాటమే కదా. నా స్థలాన్ని వాడు ఆక్రమించుకున్నాడు కాబట్టి నేను పోరాటము చేస్తానని. సో ఇక్కడ మనము యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ వచనం మనం అయితే చూసామో, దేవుని రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది అని, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారనేది, అది స్థలము కాదు, లేదంటే ఆ పరలోక రాజ్యము కాదు, కానీ నీవు నేను అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. నీవు నేను. ఎందుకనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 6th chapter 19th 20th verses. What? Know ye not that your body is the temple of the Holy Ghost, which is in you, which ye have of God, and ye are not your own, for ye are bought with a price. Therefore glorify God in your body and in your spirit, which are God's. చదవమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? జాగ్రత్త గమనించండి. దేవుడు తన రక్తాన్ని చిందించి మనలను ఆయన కొనుక్కొని ఆయన ఆత్మను మన దేహములో పెట్టాడు. అంతే కదా. మనం స్థలం కొనుక్కొని అక్కడ ఏం చేస్తాం? ఒక చిన్న గదేసి, ఏమండి, కరెంటు కనెక్షన్ పెట్టుకొని ఇది మాది, అవునా, డోర్ మీద కావాల్సి వస్తే నేను పేరు రాసుకొని పెట్టుకుంటాం మాది అని. అలాగే దేవుడు కూడా మనల్ని తన రక్తముతో కొనుక్కొని ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన ఆత్మను మనలో ఉంచాడు. చదవమ్మా. మీరు మీ సొత్తు కారు. సో ఇప్పుడు మనం ఎవరి సొత్తు కాదు? మన సొత్తు కాదు. వీ డోంట్ బిలాంగ్ టు అవర్ సెల్స్.
విలువ పెట్టి కొనబడిన వారు కనుక. విలువ పెట్టి కొనబడ్డాం, వెల చెల్లించబడింది మన కొరకు. వెల చెల్లించి ఏదైతే మనం స్థలం కొనడానికి ఇంకోటి కొనడానికి వెల చెల్లిస్తామో, మనల్ని కొనటానికి ప్రభు తన రక్తాన్ని వెలగా చెల్లించి కొన్నాడు. కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. సో ఈ దేహము అనేటువంటి, శరీరం అనేటువంటి, ఈ జీవితం అనే దాంతో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అనగా మన కొరకు రక్తాన్ని వెలగా పెట్టి మనల్ని కొని ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి ఆయన్ని మనము మహిమపరచాలి. అయితే మనం ఆ పని చేస్తున్నామా లేదా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే వాక్యాల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఇది మన సొత్తు కాదు, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది యేసు ప్రభు సొత్తు. ఎందుకంటే ఆయన వెలబెట్టి దీన్ని కొన్నాడు. అయితే ఇక్కడ యుద్ధ వాతావరణం ఉంది. ఎక్కడ? భారతదేశం, పాకిస్తాన్లో కాదు, క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా యుద్ధ వాతావరణం. యుద్ధానికి కారణం ఏంటండి? జనరల్గా కారణం ఏంటి? యుద్ధానికి యుద్ధం రావాలంటే యుద్ధాలకు కారణం ఏముంటుందంటే, జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి తృప్తి లేకపోతే, రాజులు ఉన్న టైంలో వాడికి తృప్తి లేకపోతే ఇంకా కావాలి, ఇంకో రాజ్యం కావాలంటే గ్రీడీనెస్, దురాశ, అత్యాశతో వాడు యుద్ధం చేస్తాడు. లేదంటే గర్వం కదండి, నేనే గొప్ప, వాడు నా కిందే ఉండాలనుకున్నప్పుడు యుద్ధం చేస్తాడు. సో ఇలాంటి కారణాలు ఉంటాయి. లేదంటే అక్కడ చాలా సొమ్ము ఉంది, అదంతా నా సొత్తు అవ్వాలంటే ఏం చేయాలి? ఆ రాజ్యాన్ని జయించాలి. అది చాలా విలువైంది ఉంది వాళ్ళ దగ్గర, బంగారం, డైమండ్స్ ఉన్నాయి. సో అది జయిస్తే అది నా సొంతం అవుద్ది, అంతేనా? అదేవిధంగా యేసు ప్రభు వారు తన రక్తాన్ని వెలపెట్టి కొన్నటువంటి మన జీవితాలు ఎంతో ఎంతో విలువైనవి. వీటిని, ఈ జీవితాలని మన ప్రభువుకి లేదంటే ప్రభు యొద్ద నుంచి వేరు చేయాలనేటువంటి ఆలోచనతో సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. అయితే సాతాను ప్రయత్నాల్ని జయించటానికి మనకి సహాయకుడిగా ప్రభు ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. మనం ఎదిరించలేం వాడిని, అందుకే పరిశుద్ధాత్ముడిని మనలో పెట్టాడు. అంతేకాకుండా ఎలా ఎదిరించాలి, ఎలా జయించాలో మనకు వాక్యము ద్వారా తెలియజేశాడు. వాక్యమే మనకు ఉన్నటువంటి ఖడ్గం, అవునా? 2 అంచులు గల ఖడ్గం. సో మనల్ని ఊరకనే వదిలిపెట్టలే ఆయన, మనల్ని ఊరకనే విడిచిపెట్టలా. అయితే మనకు కావాల్సినటువంటి యుద్ధోపకరణాలు ఆయన మనకి ఇచ్చాడు. ఎందుకంటే మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి, మిమ్మల్ని మరలా వాడి సొత్తుగా చేసుకోవడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు అని. మొన్న ఒక కేసీఆర్ గారి స్పీచ్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, హైడ్రా వాళ్ళు ఇళ్ళే కూలగొట్టేస్తుంటే ఒకడెవడో ఉండి, కేసీఆర్ నువ్వు రావాలయ్యా, నువ్వు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలయ్యా అని అరుస్తాడంట. అది టీవీలో చూశాడంట కేసీఆర్. ఆయన మీటింగ్లో ఏమన్నాడంటే, ఆయన తెలంగాణ భాషలో మాట్లాడతాడు కదా, అరే భయ్ నువ్వు కత్యం వాడి చేతికి ఇస్తేవి, యుద్ధం నన్ను చేయబడుతుంది, ఇదెట్ట కుదురుద్ది అన్నాడు. సింపుల్గా. అంటే మీరేం చేశారు? ప్రభుత్వం ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్కి ఇచ్చి వాడి చేతిలో పెట్టారు. యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా అన్నాడు. మీరు ఓటేమో వాడికేశారు, యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా అని. సో హీ సో ఇంటెలిజెంట్ అండి కదండి, ఎంత బ్రిలియంట్ కదా. ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి ఎంత బాగా. సో అట్లాగా ఇక్కడ మనకు కూడా యుద్ధోపకరణాలు ఇవ్వబడి, వాటి దగ్గరికి నెక్స్ట్ వెళ్దాం. అయితే అసలు యుద్ధానికి కారణం ఏంటి? ఏది మన న్యాచురల్ వార్ కాదు, స్పిరిచువల్ వార్. మనకు జరిగే యుద్ధానికి కారణం ఏంటో చూద్దాం ముందు. జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. What is the reason for warfare in a Christian life or a believer's life? ఒక విశ్వాస జీవితంలో యుద్ధము నాకు కారణాలు ఏంటి? కారణం ఏంటి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. From whence come wars and fightings among you? ప్రశ్నతో పాటుగా సమాధానాన్ని ఇక్కడ మరి యాకోబు గారు రాస్తా ఉన్నారు. ఏంటి? From whence come wars and fightings among you? Come they not hence, even of your lusts that war in your members? చదవమ్మా. మీలో యుద్ధములను
పోరాటములను దేని నుండి కలుగుచున్నవి. ఈయన మాట్లాడుతున్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ లేదా ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి కాదు. ఈయన జరుగుతుంది ఒక విశ్వాస జీవితంలో జరిగేటువంటి పోరాటం గురించి, యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. హల్లెలూయా. ఈ రోజున ఏ విశ్వాసి అయితే, ఏ క్రైస్తవుడైతే ఈ లోక సంబంధమైన భోగేచ్ఛలకు దూరముగా ఉంటాడో అతడే నిజమైన క్రైస్తవుడు. కానీ ఈ రోజున వాతావరణం అలా లేదు. బోధకులు కానీ బోధించేటువంటి వారందరూ కూడా నిన్ను భోగేచ్ఛలకు, శరీర భోగేచ్ఛలకు ఇంకా ప్రేరేపిస్తున్నారు తప్ప దాని నుంచి నిన్ను దూరము చేయట్లేదు. అవే 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 నీకు నీ యొక్క విశ్వాస జీవితంలో పోరాటానికి కారణం. ఈ శరీర భోగేచ్ఛలు కనుక నీకు లేకపోతే నీ జీవితంలో యుద్ధ వాతావరణం ఉండదు. నువ్వు శాంతి సమాధానంతో జీవిస్తావు. హల్లెలూయా. ఆ తర్వాత వచనం కూడా మనం చూసినట్లయితే, ఏ లస్ట్ అండ్ హ్యావ్ నాట్, ఏ కిల్ అండ్ డిజైర్ టు హ్యావ్ అండ్ కెనాట్ అబ్టైన్, ఏ ఫైట్ అండ్ వార్ యెట్ యే హ్యావ్ నాట్ బికాస్ యే ఆస్క్ నాట్. చదవమ్మా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు అని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. సో ఈ భోగేచ్ఛల కొరకు విశ్వాసులు కూడా ఎంతో పోరాడుతున్నారు. పోరాడాల్సింది మనము పరలోక పౌరత్వం కొరకు. అందుకే నాకు చాలా ఇష్టమైన పాట ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేనటువంటి పాట. నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పాను, ప్రభు నన్ను పిలిస్తే ఖచ్చితంగా ఆ పాట ప్లే చేయండి అని. ఎంత అద్భుతమైన పాట. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను, యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవింపవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను అని. సో మనం పోరాడాల్సింది ఆ పౌరత్వం కొరకు, ఆ రాజ్యం చేరుకోవడం కోసం. కానీ ఈ రోజున విశ్వాసులు పోరాడుతుంది, యుద్ధం చేస్తుంది వారి భోగేచ్ఛలను, శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికి. సో ఆ శరీరేచ్ఛలు, ఆ భోగేచ్ఛలు ఏతున్న లోక సంబంధమే, అవే విశ్వాసి జీవితంలో యుద్ధ వాతావరణానికి కారణం, ఆందోళనకి కారణం. అవి గనక లేకపోతే, ఈ వరల్డ్ లస్ట్ గనక నీకు లేకపోతే, యూ కెన్ హ్యావ్ పీస్. అవి లేకపోతే శాంతి సమాధానం ఉంటాయి కదా, ఉండవా? ఉంటాయి. మరి ఆ పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తూ ఆ పాకిస్తాన్, కాశ్మీర్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలంటే దురుద్దేశం వాళ్ళకి లేకపోతే యుద్ధాలు ఉంటాయా? ఉండవు. సో దయచేసి అర్థం చేసుకోండి, దెర్ ఈస్ ఏ టెర్రర్ అటాక్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ అగెయిన్స్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ బై సాటన్ త్రూ ద వరల్డ్లీ లస్. ఈ లోక సంబంధమైన శరీరేచ్ఛలైనటువంటి వాటిని నీకు నీ విశ్వాస జీవితంలో నీకు ఒక పోరాటముగా వాడు పెడతా ఉన్నాడు. నువ్వు వాటిని జయించాలి. యు మస్ట్ ఓవర్కమ్. నువ్వు వాటిని జయించాలి, ఆ శరీరేచ్ఛలను జయించాలి. అందుకే యేసు క్రీస్తు వలె మనము లోకమునకు చచ్చిన వారమై ఉండాలి. లోకం విషయంలో ఎలా ఉండాలి? మనం చచ్చిన వారమై ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఓవర్కమ్ the lusts of the world. మరి ఇది ఎలా జరుగుతుంది? విశ్వాస జీవితంలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మరి అయినా కూడా ఏ విధంగా అక్రమము చేయువారు, ఆక్రమించుకుని వాడి సాతానుడు, వాడి సమూహము మన జీవితాల్లో ఏ విధంగా అవి ప్రవేశించి మనల్ని ఆక్రమించుకుంటున్నాయంటే ఈ ఆశలు అనేటువంటి వాటి ద్వారానే. అవునా కదా? దురాశలు అంటే లోక ఆశలు. నీకు ఏదైనా లోక సంబంధమైన ఆశ కలిగింది అంటే ఆ భాగంలో నువ్వు ఆక్రమించబడ్డావు. వాడు అలాగే చిన్నగా ఆక్రమించుకుంటూ వస్తుంటాడు, కొంత భాగం నీ యొక్క విశ్వాస జీవితంలో. అది జరుగుతుందని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఈ పరిస్థితులు ఎలా చేయాలి? ఇది ఎలా జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. హౌ ఇట్ హ్యాపెన్స్. ఏ విధంగా ఒక విశ్వాస జీవితంలో ఈ యొక్క యుద్ధ వాతావరణం ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా సాతానుడు ఆక్రమించుకుంటాడని చూద్దాం. 1 పేతురు
ఇవెందుకు దేవుడు మనకు తెలియజేస్తున్నా అంటే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, మనం జాగ్రత్తగా ఉండాలని. చిన్నదేగా, కొంచెమేగా, ఇక్కడేగా, ఏది చేయకూడని పనులు చేసేటప్పుడు మనకు వచ్చే ఆలోచన ఇదే కదా, ఏముందిలే, అది ఏముందిలే కదా, చిన్నదేగా, అలాగే ఆక్రమించుకుంటాడు. కొంచెం స్థలం ఇస్తే చాలు కదా, సందు దొరికితే వాడు మొత్తం. అలా మనం ఉండొద్దు అని ప్రభువు మనకు తెలియజేస్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. 9, 10, 11 వచనాలు చదువుకుందాం. మన గురించి ఎంత చక్కటి మాటలో కదా ఇక్కడ రాయబడి. దీన్ని ప్రతి క్రైస్తవుడు గొప్పగా చెప్పుకుంటాడు. మేమేమి ఆర్డినరీ కాదండి, మేమన్నా క్రైస్తవులు అంటే ఏంది ఆర్డినరీ అనుకుంటున్నారా, మేమేందో తెలుసా అని చెబుతాడు. ఏమని చెప్పండి? బట్ యు ఆర్ చూజన్ జనరేషన్, a royal priesthood, a holy nation, a peculiar people, that you should shew forth the praises of him who hath called you out of darkness into his marvelous light, which in time past were not a people, but are now the people of God, which had not obtained mercy, but now have obtained mercy. Dear beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lusts which war against the soul. Hallelujah. చదవమ్మా. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. చూడండి, మనము ఎందుకు యేసు ప్రభుని నమ్మాము, లేదంటే దేవుడు యేసు ప్రభువుని ఎందుకు ఏర్పాటు చేసుకుని మనకి రక్షణని ఇచ్చాడనంటే, ఆయన గుణాతిశయములను మనం ఈ లోకంలోనికి ప్రచురపరచాలి. అంటే అందరికీ తెలియజేయాలి, మన జీవితం ద్వారా ఆయన గుణాలను అందరికీ తెలియజేయాలి. అందుకని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన వంశమును, దానివల్ల మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఏర్పరచబడిన వంశముగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు, ఇప్పుడు దేవుని ప్రజలమయ్యాము. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ త్యాగము ద్వారా మనము కనికరింపబడ్డాము. ఇది ఇంపార్టెంట్. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చూసారా? సో ఇక్కడ మన ఆత్మీయ జీవితానికి, మనలో ఉన్న ఆత్మకి విరోధముగా ఒక యుద్ధము చేసేది ఏంటయ్యానంటే శరీర ఇచ్చలు, శరీర భోగాలు, శరీర సంబంధమైన ఆశలు, సుఖభోగాలు. సో దేవుని రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. అక్రమము చేయువారు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. సాతానుడు వారి సమూహము దేవుని సొత్తైనటువంటి మనల్ని, ఆయన రక్తం చేత వెలపెట్టి కొనబడినటువంటి రాజులైన యాజక సమూహముగా ఉండాల్సిన మనల్ని, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాల్సిన మనల్ని వాడేం చేస్తున్నాడు? ఈ లోక భోగాలైనటువంటి వాటి ద్వారా మనతో యుద్ధము చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏమంటాడు? ఏం చేయమంటాడు అక్కడ? వాటికి దూరముగా be away from the worldly lusts, abstain from fleshly lusts which war against the soul. నువ్వు ఎప్పుడైతే లోక ఆశలకు, లోక సంబంధం వాటికి దగ్గరికి వెళ్తావో యుద్ధ వాతావరణమే. ఎప్పుడైతే ఆ లోక ఆశలు, లోక సంబంధం వాటికి దూరంగా ఉంటావో అప్పుడు శాంతి, సమాధానం ఉంటాయి. హల్లెలూయా. So try to understand the core point of this message is you and I must abstain from the fleshly lusts which war against our soul. సో యుద్ధము ఎందుకు కలుగుద్దంటే మన శరీర భోగేచ్ఛల వల్లే. వాటికి మనం దూరంగా ఉంటే ఆ యుద్ధ వాతావరణం మనలో ఉండదు. హాయిగా, సంతోషముగా మనము ప్రభు పనిని చేసుకుంటూ జీవించవచ్చు. సో ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని అపోజిట్ పౌలు గారు కూడా ఫేస్ చేశారు. ఆత్మీయ జీవితంలో యుద్ధ వాతావరణాన్ని అపోజిట్ పౌలు గారు కూడా మరి ఆయన అనుభవించాడు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని ఒకసారి చూద్దాము.
ఇదే యుద్ధ వాతావరణము ఈ రోజున ఉన్నటువంటి ఒక 70%, 80% లేదా 90% క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా ఈ యుద్ధ వాతావరణంలో ఉన్నారు. అదేంటో చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన యుద్ధం అండి, జాగ్రత్తగా గమనించండి. ఓకే, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, Romans 7 chapter from 14వ వచనం నుంచి పౌలు గారు అంటున్నారు, ఫర్ వి నో దట్ ద లా ఈజ్ స్పిరిచువల్ బట్ ఐఎమ్ కార్నల్, సోల్డ్ అండర్ సిన్. చదవమ్మా. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను. ఈయన ధర్మశాస్త్రముల గురించి మాట్లాడుతా ఉన్నాడు. పాత నిబంధన ఆచార పద్ధతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రమును, ఆ పాత నిబంధన ఆచార పద్ధతులను ఫాలో చేస్తూ వాటిని ఎంతో నిక్కచ్చిగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. అయితే నేనేమో శరీర సంబంధిని, ధర్మశాస్త్రమేమో ఆత్మ సంబంధమైనది. చదవమ్మా. ఏలయనగా ఫర్ దట్ విచ్ ఐ డూ ఐ అలౌ నాట్, ఫర్ వాట్ ఐ వుడ్ దట్ ఐ డూ నాట్, బట్ వాట్ ఐ హేట్ దట్ ఐ డూ. చదవమ్మా. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను. జాగ్రత్త గమనించండి. పౌలు గారు ఏమంటున్నారు? నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. సో ఈయన ఒకటి అనుకుంటున్నాడంట చేయాలని, కానీ చేయలేకపోతున్నాడు. ఏది చేయొద్దు, నేను చేయకూడదు అనుకుంటున్నాడు, అదే చేస్తున్నాడు. ఇక్కడ దీనిపైన ఏం మాట్లాడారు? దేని గురించి చెప్తున్నాడు? ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు కదా. తర్వాత 15-16 వచనం. ఇఫ్ దెన్ ఐ డూ దట్ విచ్ ఐ వుడ్ నాట్, ఐ కన్సెంట్ అన్ టు ద లా దట్ ఇట్ ఈస్ గుడ్. చదమ్మా. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. జాగ్రత్త గమనించండి. ఇక్కడ నేను ఏదైతే చేయొద్దు అనుకుంటున్నానో అది నేను చేస్తే ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టుగా నేను ఒప్పుకుంటున్నట్టు. అంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఆయన చేయొద్దు అనుకుంటున్నాడు. అక్కడ అర్థమైందా? ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందే, కానీ నూతన నిబంధన వచ్చిన తర్వాత అది లేదు. కానీ అది అప్పటి వరకు ప్రాక్టీస్ చేసి 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 ఉన్నాడు కాబట్టి ఆయన అది చేయొద్దు అనుకుంటున్నాడు, కానీ అది చేస్తున్నాడు. చేసి ఏం చేస్తున్నాడు? అది శ్రేష్టమైందని అందరికీ సాక్ష్యం వేస్తున్నాడు, రుజువు చేస్తున్నాడు. కానీ ఆయన సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరి గురించి? యేసు ప్రభువుని గురించి, క్రొత్త నిబంధనను గురించి. అవునా కదా? సో ఇక్కడ జాగ్రత్త గమనించాలి. సో నేను అది చేయొద్దన్నదే చేస్తున్నాను అంటున్నాడు. ఆ తర్వాత 17వ వచనం, నౌ దెన్ ఇట్ ఈస్ నో మోర్ ఐ దట్ డూ ఇట్ బట్ సిన్ దట్ డ్వెలెత్ ఇన్ మీ. జాగ్రత్త గమనించండి. ఇక్కడ కావున ఇకను దాని చేయునది ఏది? దాని అంటే ఏంటి? దాని అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. నాటుకుపోయినాయి, పాతుకుపోయినాయి, జీర్ణించుకుపోయినాయి మనుషుల్లో. అప్పుడు పౌలు నుంచి ఇప్పుడు ప్రతి మనిషి విశ్వాస జీవితంలో అదే గోల. ఇటు యేసు ప్రభు అంటారు, అక్కడ ఏమండి కోతకాల పండగ అంటారు. అవునా? యేసు ప్రభు అంటారు, సబ్బాత్ అంటారు. అవునా కదా? యేసు ప్రభు నూతన నిబంధన అంటారు, ఇంకా ఏవో ఉన్నాయి కదా, ఏవో ఉన్నాయి, అవన్నీ చేస్తూ ఉంటారు. ఇదే పరిస్థితి పౌలు గారిది కూడా. సో అలా చెయ్యటం. మళ్ళీ చదువు, వచ్చిన చదువు ఇప్పుడు. కావున ఇకను దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, ఎవరైతే క్రొత్త నిబంధనలో అనగా ఇప్పుడు యేసు ప్రభు కృప ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా రక్షించబడి క్రొత్త నిబంధనకు, మరి క్రొత్త నిబంధనకే పరిచారకులుగా, లేదంటే క్రొత్త నిబంధనకే విశ్వాసులుగా ఉన్నారో వారు గనక ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నారు అని అంటే దాని అర్థం వాళ్ళలో ఇంకా ఏముందండి? పాపం ఉందని. ఎందుకంటే ఆయన ఏమంటాడు? నేను చేయట్లేదండి ఆ పని, నేను చేయొద్దు అనుకుంటున్నా కానీ చేస్తున్నాను. చేసి అదే శ్రేష్టమైందని
రుజువు చేస్తున్నాను. ఈ రోజున క్రైస్తవులారా, దయచేసి ధర్మశాస్త్ర సంబంధమైన పాత నిబంధన ఆచారాలు మానేయండి. యేసు ప్రభు శ్రేష్టమైన వాడు, నూతన నిబంధన శ్రేష్టమైనదని దాన్ని మీరు, ఆయన రక్తంతో చేయబడిన నిబంధన శ్రేష్టమైనదని మీరు సాక్ష్యం ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తారో అప్పుడు మీరు అది శ్రేష్టమైనదని సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు గారికి కూడా ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడంటే ఇనీషియల్ స్టేజ్, అది ఆయన ఎంతో నిబద్ధతతో ఫాలో చేసి ఉన్నాడు కాబట్టి అన్ని సంవత్సరాలు ఒక్కసారిగా దాని నుంచి బయటకు రాలేక ఆయన పరిస్థితి అలా ఉండొచ్చు. కానీ మనకేం వచ్చిందండి? మనం డైరెక్ట్ న్యూ టెస్ట్మెంట్తోనే కదా రక్షించబడింది మనం. కానీ చూసారా, ఇంకా మన వాళ్ళు దాన్నే ఫాలో చేస్తున్నారు. ఎవరెవరైతే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చెయ్యకూడదో వాటిని చేస్తున్నారో వారిలో పాపము ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఆ పాపం వారితో ఆ పని చేయిస్తున్నది. ఆ తర్వాత వచనం చూడండి, జాగ్రత్తగా గమనించండి. నా 18వ వచనం, ఫర్ ఐ నో దట్ ఇన్ మీ దట్ ఈస్ ఇన్ మై ఫ్లెష్ dwelleth no good thing, for to will is present with me, but how to perform that which is good I find not. చదవమా. నాయందు అనగా నా శరీరమందు, పర్టికులర్ గా శరీరం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ కూడా మనం చూసాం, శరీర భోగేచ్ఛలు అన్నారు తప్ప మన జీవితానికి సంబంధించి, ఆత్మకు సంబంధించి మాట్లాడలేదు. చదవండి. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయక నాకు కలుగుటలేదు. ఏది మంచో అదే చేయాలనుకుంటున్నాను కానీ దాన్ని నేను చేయలేకపోతున్నాను. ఈ రోజున క్రైస్తవుల జీవితంలో ఒక యుద్ధ వాతావరణం ఉంది అంటే, శాంతి సమాధానం లేని జీవితం ఉంది అని అంటే దానికి మొదటి కారణము పాత నిబంధన ఆచార పద్ధతులను ఇంకా అనుసరించటమే. అది మీరు అనుసరిస్తున్నారనంటే అది అనుసరిస్తుంది మీరు కాదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రభు పొలబెట్టుకున్నాడు, మిమ్మల్ని రక్షించుకోవడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆయనకి పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. అయితే ఏం జరిగిందంటే మీ శరీరంలో ఇంకా ఆ ధర్మశాస్త్రం అనేటువంటి పాపము ఉంది. ఆ క్రియలు చేస్తూ మీరు దాన్ని ఉత్తమమైనదిగా, శ్రేష్టమైనదిగా సాక్ష్యం ఇస్తున్నారు. అది ఇంకా పెద్ద పాపము. సో డోంట్ డూ ద ఓల్డ్ టెస్టిమెంట్ ట్రెడిషనల్ థింగ్స్, డీడ్స్. They are not going to help you, but they are pulling you down into the sin. 19వ వచనం, for the good that I would I do not, but the evil which I would not that I do. చదవమా. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇక్కడంతా కూడా ఆయన దేని గురించి మాట్లాడుతున్నాయి సార్? కీడని దేని అంటున్నాడు ఆయన? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను కీడు అంటున్నాడు. అవి కాకుండా యేసుక్రీస్తు సంబంధించిన క్రియల్ని మేలు అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చూపించిన మార్గంలో జీవించటము, ఆయన చేసిన పనులు చేయటం, లేదంటే ఆయన చూపించిన ఆత్మీయ జీవితాన్ని మనం కూడా అనుభవించడానికి ఫాలో చేయటమే మేలు చేయటం. ఆయనను ప్రకటించటమే మేలు చేయటం. ఆయనను మాత్రమే దేవునిగా మనం ఆరాధించటం మేలు చేయటం. అది కాకుండా వేరే ఏం చేసినా అది కీడు చేస్తున్నట్లే, ప్రత్యేకించి ధర్మశాస్త్ర సంబంధమైన విషయంలో. నేను కోరని దాన్ని చేసిన ఎడల, now if I do that I would not, it is no more I that do it, but sin that dwelleth in me. మళ్ళీ రెండోసారి చెప్తాను అదే మాటను. ఏమనంటే చదమ్మా. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించి పాపమే అని ఇకను నేను కాదు. చూసారా? సో ఎవరెవరైతే ఇంకా వారి జీవితాల్లో, జాగ్రత్త గమనించండి, ఎవరెవరైతే క్రైస్తవులుగా ఉన్నవారు వారి జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని పెట్టుకున్నారో, అర్థమవుతుందా? మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి కదా, దేవుని ప్రేమ ఉండాలి కదా. ఆ వాక్యం అంటే ఏంటి? మళ్ళీ క్రొత్త నిబంధనకు సంబంధించిన క్రీస్తు బోధే. సో ఎవరి హృదయాల్లో, జీవితాల్లో ఆ పాత నిబంధన ఉందో, ఆ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఫాలో చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు సాతాను చేత, లేదంటే అక్రమంగా ఆక్రమించబడినటువంటి దేవుని యేసుప్రభువు చెప్పారు కదా అక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని నేటి వరకు కూడా దేవుని రాజ్యము బలాత్కారముగా. ఈ రోజున నూతన నిబంధనని, యేసుక్రీస్తుని బోధించాల్సిన బోధకులు ఈ రోజున పాత నిబంధనని బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. అది వీరి హృదయాల్లోకి వెళ్ళి కొంత స్థలాన్ని ఏం చేస్తుంది? అది
ఆక్రమించుకుంటుంది. అందుకే ఈ యుద్ధ వాతావరణాన్ని పౌలు గారు అక్కడ అనుభవించారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు డినామినేషనల్ చర్చెస్లో అందరూ అనుభవిస్తున్నారు. నాన్ డినామినేషనల్ చర్చెస్ వాళ్ళు అనుభవించేది ఏంటి? వాళ్ళ ఆక్రమణ ఏంటి? భోగేచ్ఛలు కదా, లస్, లోకాశలు. అవునా? ఇటు ట్రెడిషనల్ చర్చెస్కి వెళ్తేనేమో ధర్మశాస్త్రం అనేటువంటిది వారిని ఆక్రమించుకుంది. ఇటు ఫ్రీలాన్స్ అంటే లేదంటే ఇండిపెండెంట్ చర్చెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడేమో వాళ్ళని ఏం ఆక్రమించుకుంది? లోకాశలు కదా, ప్రాస్పర్, నీకు అది ఇస్తాడు, దేవుడు అది ఇస్తాడు. ఈ విధంగా దేవుని రాజ్యమైనటువంటి విశ్వాసులు, దేవుని రాజ్యమైనటువంటి క్రైస్తవులు బలాత్కారముగా ఆక్రమించబడి ఉన్నారు. ఆ తర్వాత వచనం మనం చూసినట్లయితే 21వ వచనం, ఐ ఫైండ్ దెన్ ఎ లా. జాగ్రత్త గమనించండి. ఐ ఫైండ్ దెన్ ఎ లా దట్ వెన్ ఐ వుడ్ డూ గుడ్, ఈవిల్ ఈజ్ ప్రెసెంట్ విత్ మీ. ఫర్ ఐ డిలైట్ ఇన్ ద లా ఆఫ్ గాడ్ ఆఫ్టర్ ద ఇన్వర్డ్ మ్యాన్. But I see another law in my members, warring against the law of my mind and bringing me into captivity to the law of sin which is in my members. చదవమ్మా. కాబట్టి మేలు చేయగోరు నాకు అంటే యేసుక్రీస్తు ప్రభువునే క్రొత్త నిబంధన మాత్రమే ఆచరించి ప్రకటించాల్సిన నాకు కీడు చేయుట కలుగుచున్నది అంటే ఇంకా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క వాటిని ఆచరిస్తూ వాటిని చేస్తున్నాను. చూస్తారా, ఒక నియమం నాకు కనబడుచున్నది. ఏదో తేడా కొడుతుందండి అంటారు కదా జనరల్ గా. పాల్ గారు కూడా ఏదో తేడా కొడుతుంది నాకు, ఏదో అనుకున్నది ఒకటి కానీ ఏదో తేడా ఏదో జరుగుతుంది. చదవమ్మా. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా I see another law in my members warring against the law of my mind. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయంలోనున్న పాప విషయమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. హల్లెలూయా. చూసారా? సో there is something which is still in my mind, which is still in my lifestyle, which is captivating me into sin. నన్ను పాపంలోనికి చెరపట్టే విధంగా ఏదో ఒకటి ఇంకా నాలో ఉంది. అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసేటువంటి ప్రేరణ నాకు కలిగిస్తూ ఉంది. నన్ను ఇంకా ఆ బంధకం ప్రభు అన్నాడు కదా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ధర్మశాస్త్రం అనేటువంటి దాని నుంచి నేను మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన తర్వాత మరలా మీరు వెళ్ళి దాంట్లోకి ఇరుక్కోవద్దు అన్నాడు. చూడండి ఒకసారి అదే మాట ఇక్కడ చెప్తున్నారు పౌలు గారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, Galatians 5th chapter. Stand fast therefore in the liberty wherewith Christ hath made us free, and be not entangled again with the yoke of bondage. So ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యముడు కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎందుకని? Behold, I Paul say unto you that if ye be circumcised, Christ shall profit you nothing. For I testify again to every man that is circumcised, that he is a debtor to the whole law. Christ is become no effect unto you, whosoever of you are justified by the law. You are fallen from grace. For we through the Spirit wait for the hope of righteousness by faith. చదవమా. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం కలగదని. సున్నతి అనేది ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ. జాగ్రత్త గమనించాలి. ధర్మశాస్త్రం కాదు సున్నతి అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ. అది చేసుకోవడం వల్ల మీకేమి ఉపయోగం? ప్రయోజనము కలగదు కానీ అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మీకు ఏమాత్రం ఉపయోగం పడవు, కానీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్న
ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. పౌలు గారు ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, అరే బాబు, నువ్వు ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఆ క్రియల్లో ఒకటంటే సున్నతి, అలాంటి క్రియల వల్ల నేను నీతిమంతుడిని అవుతాను అని చెప్పి గనక నువ్వు అనుకున్నట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు నెరవేర్చడానికి బద్ధుడైన నెరవేర్చాలి. ఎందుకంటే ధర్మశాస్త్రములో ఏ ఒక్కటి తప్పినా అన్నీ తప్పినట్టే. చదువమ్మా. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్పు తీర్చబడు ఎవడో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి చూడండి. ఇదే ప్రమాదకరమైన పరిస్థితిని యుద్ధం అంటాం మనం. అంటే సాతానుడి చేత కొట్టివేయబడినటువంటి ధర్మశాస్త్రము చేత, నీతో పాపము చేయించేటువంటి ధర్మశాస్త్రము చేత, నిన్ను బందీగా ఉంచేటువంటి ధర్మశాస్త్రము చేత, దేని నుంచైతే దేవుడు నిన్ను విడిపించాడో ఇంకా దానికే దాసుడిగా దాన్నే చేస్తూ నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు నుంచి తొలగిపోయేద్దు, కృప నుంచి. దయచేసి ఆపేయండి. అందుకే పౌలు గారు అంటున్నారు, చదవము ఒకసారి. పౌలు గారు ఇక్కడికి వచ్చి చాలు టైం లేదు, చాలా ఉంది చెప్పడానికి. సో ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, అందుకే రోమీయులకు రాసిన పత్రిక వస్తే మనం 7వ అధ్యాయము పౌలు గారు అంటున్నాడు, ఏదో ఉందా మొత్తానికి, ఏదో తేడా ఉంది, అది నన్ను ఆ బంధకంలోనికి మరలా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, నా శరీర భాగాల్లోనే ఉంది అని అంటున్నాడు. చదవం 23 మళ్ళీ ఒకసారి చదువు. But I see another law in my members, warring against the law of my mind. సో నా శరీర భాగాల్లో నాలో ఏదో ఉంది, ఒక నియమం, అది నా యొక్క వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నాకు అర్థం అవుతుంది, ఏదో జరుగుతుంది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలోనున్న పాప విషయమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. జాగ్రత్తగా గమనించండి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఒకవేళ అది మన జీవితంలో, అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన సగం ఉన్నాయి అనుకో నీలో, అప్పుడు నువ్వు 50% నేను దేవుని రాజ్యమైన నువ్వు 50% ఏం చేయబడ్డావు? బలాత్కారం చేత ఆక్రమించబడ్డా. లేదా లోకాశలో ఒక 20% ఉన్నాయి అనుకో నీలో, ఒక 20% నువ్వు లోకాశల చేత ఆక్రమించబడ్డా. మరి దేవుని రాజ్యం ఆక్రమణలో ఉంటే అది కరెక్ట్ కాదు. అలా ఉండకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రులుగా మనల్ని చేయటానికే దేవుడు ఈ రోజున మరలా మనకు పరిశుద్ధాత్ముడిని ఆయన బహుమానంగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడే కాదు, మనకి యుద్ధ ఉపకరణాలు కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. చాలామంది ఈ వచనం కూడా చాలా చెప్తాం, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అనేస్తుంటారు కదా. ఏమండి, క్రీస్తులో మేము మోర్ దాన్ కాంకరర్స్. తెలుగులో ఏమనుందమ్మా? 8:37 చదవండి ఒకసారి. 8:37 Romans 8:37లో మనం చూస్తే, Nay, in all these things we are more than conquerors through him that loved us. చదవమ్మా. 8:37. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అత్యధిక విజయము పొందుచున్నాము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. మళ్ళీ ఏది, ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని ప్రేమ మనల్ని వీటన్నిటి మీద అత్యధిక విజయానికి మనకి కలుగజేస్తూ ఉంది అంటున్నాడు. సో మనం ఏం చేయాలంటే, మొదటిగా మనం జయించాల్సిన యుద్ధం ఏంటో తెలుసా? క్రైస్తవులుగా అసలు మనకు సంబంధం లేదు. దీన్ని జయించాల్సిన యూదులు. ఏమండి, యూదులు. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మనకి ఇవ్వబడలా. ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడలా, వాళ్ళకి ఇవ్వబడింది. ఆయన ప్రజలు యూదులు, వాళ్ళకి ఇవ్వబడింది. ఆ తర్వాత దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఎప్పటికీ రాలేకపోతా ఉన్నారు. సో ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు ఉండాలి, మనకే వచ్చేసింది చూడండి. ఏమండి, ప్రొటెస్టెంట్స్ క్రిస్టియన్స్ కూడా, ఏదో అన్యుల నుంచి రక్షించబడిన వాళ్ళకి కూడా ఇదే సమస్య అయిపోయింది. సో దేవుని రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. దానికి కారణం మొదటిది ధర్మశాస్త్రము, రెండవది లోక సంబంధమైన శరీర ఇచ్చలు, శరీరాశలు. ఈ రెండిటికి మనం దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా యుద్ధ వాతావరణం ఉండదు, శాంతి సమాధానం మన జీవితాల్లో ఉంటాయి. ఈ రెండు మనం కలిగి ఉన్నట్లయితే మీ జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, గందరగోళం, ఆందోళనే,
హల్లెలూయా. సో మరి యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా మనకేం కావాలి? యుద్ధోపకరణాలు కావాలి కదా. ఎస్, దేవుడు మనకు ఆ యుద్ధోపకరణాలు కూడా ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము, 2 Corinthians 10th chapter. ఎందుకనంటే మామూలు యుద్ధోపకరణాలు మనకి ఉపయోగపడవు. ధర్మశాస్త్రాన్ని జయించాలంటే మనకేం కావాలి? నూతన నిబంధన కావాలి. హల్లెలూయా, అవునా కదా? పాత నిబంధన జయించాలంటే ఏం కావాలి? నూతన నిబంధన కావాలి. పాపాన్ని జయించాలంటే ఏం కావాలి? యేసుక్రీస్తు కావాలి. అదేవిధంగా వీఆర్ నాట్ కార్నల్. చూడండి ఇక్కడ ఏం రాస్తుందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే, ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ బట్ మైటీ త్రూ గాడ్ టు ద పుల్లింగ్ డౌన్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డ్స్, casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought that of to obedience of Christ. చదవమ్మా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, మన యుద్ధోపకరణాలు, మన యుద్ధ ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత, దేవుని ఎదుట దుర్గములను పడద్రోల జాలినంత. అంటే ఈ రోజున మన దేవుని రాజ్యమైన క్రైస్తవ జీవితాల్లో సాతానుడు ఆక్రమించుకొని వాడు దుర్గాలు కట్టేశాడు. వాడు స్థిరపడిపోయాడు, బిల్డింగ్లు కట్టేశాడు ఆక్రమించేసి. శరీరేచ్ఛలైనటువంటి ఆశలు ఎంత పాతుకుపోయి ఉన్నాయంటే చక్కగా ఫౌండేషన్తో బిల్డ్ అయిపోయి ఉన్నాయి క్రైస్తవ జీవితాల్లో. ధర్మశాస్త్రం కూడా ఎలా ఉందంటే ఖచ్చితంగా దుర్గం అంటే పెద్ద కట్టడం అనమాట, అలా స్ట్రాంగ్ హోల్డ్గా పెట్టేశాడు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి యుద్ధోపకరణం ఏదైతుందో వాక్యము, అది వాటిని ఏం చేస్తుందంట? పడగొడుతుంది. హల్లెలూయా. చదవమ్మా. మేము వితర్కములను, 4 మళ్ళీ చదవండి. మళ్ళీ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి. చదవమ్మా. 5. మేము వితర్కములను, జాగ్రత్త గమనించండి, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్, దేవుని గూర్చిన జ్ఞానమును, జాగ్రత్త గమనించండి. ఇక్కడ తెలుగులో, ఇంగ్లీష్ చక్కగా ఉంది. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ అండ్ ఎవ్రీ హై థింగ్ దట్ ఎగ్జాల్ట్ ఇట్ సెల్ఫ్ అగైన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన ఆ విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. జాగ్రత్త గమనిస్తే ఇంగ్లీష్ లో మనం చదువుకుందాం, తెలుగులో కొంత కాంప్లికేటెడ్ గా ఉంది. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ అంటే పుల్లింగ్ డౌన్, ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ ని పడగొట్టడం. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ అండ్ ఎవ్రీ హై థింగ్ దట్ ఎగ్జాల్ట్స్ ఇట్సెల్ఫ్ అగైన్స్ట్ ద యేసు క్రీస్తు ప్రభు దేవుని జ్ఞానము, క్రీస్తు బోధ, ఆ జ్ఞానానికి వ్యతిరేకముగా ఏవైతే ఊహాజనితమైనటువంటి ఇమాజినేషన్స్తో కూడినటువంటి ఎగ్జాల్టేషన్, హెచ్చించుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్లోకి తీసుకొని రావటం, వాటిని బంధించటం. బ్రింగింగ్ ఇన్ టు క్యాప్టివిటీ ఎవ్రీ థాట్ టు ద ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రతి లోక సంబంధమైన ఆలోచనని బంధించి యేసు క్రీస్తుకి విధేయత చూపించేలాగా మనకు సహాయం చేసేటువంటి యుద్ధోపకరణాలు మనకున్నవని చెప్తా ఉన్నాడు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదవి, అవి ఇలాంటివి అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 18 వరకు మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు కదా, మన పోరాటం, మన యుద్ధం ఎవరితో? శరీర సంబంధులతో కాదు. మన యుద్ధము అంధకార సమూహము. చదవండి ఒకసారి ఆ వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి మనం చదివినట్లయితే,
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చదవమా. ఏలయనగా మనం పోరాడినది for we wrestle not, war not, or fight not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. In spiritual wickedness. చదవమ్మా. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతో. అధికారులు అంటే మన ప్రధాని కాదండి, మన అధికారులు కాదండి, సాతానుడు వాడికి సంబంధించిన వాళ్ళు. చదవమ్మా. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దిస్ ఇస్ అవర్ వార్ఫేర్. దీనికి కావాల్సినటువంటి యుద్ధోపకరణాలు, ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచాన్ని చెప్పాడు దేవుడు. బట్ ఆ సర్వాంగ కవచాన్ని మనం గమనిస్తే అంతా వాక్యమే. మళ్ళీ ఏంటండి, అంతా వాక్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ వర్డ్. నీతి అన్న వాక్యమే, ఏమండి, శిరస్త్రాణం అన్న వాక్యమే, ఏదైనా వాక్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ వర్డ్. వీ హ్యావ్ టు ఫైట్ గుడ్ ఫైట్. మనం ఏం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం అంటే ఏంటి? మంచి కోసము చేసే పోరాటము మంచి పోరాటం. జాగ్రత్త గమనించండి. గుడ్ ఫైట్ ఈజ్ ద ఫైట్ ఫాట్ ఫర్ గుడ్. మంచి ఏంటి? వాక్యమే, యేసుప్రభువే. యేసుక్రీస్తు కొరకు పోరాడటమే మంచి పోరాటం. యేసుక్రీస్తు చెప్పిన బోధ కొరకు పోరాడటమే మంచి పోరాటం. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, 1 Timothy 1st chapter 18th verse. This charge I commit unto thee, son Timothy, according to the prophecies which went before on thee, that thou be them mightest war a good warfare. సో క్రైస్తవ జీవితంలో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా యుద్ధము చేయవలసి ఉంటుంది. క్రైస్తవ జీవితాల్లో మొదటిగా మనం యుద్ధము చేయవలసినది ధర్మశాస్త్రము, దానికి సంబంధించిన క్రియలు మనల్ని ఏదైతే ఆక్రమించుకొని ఉన్నాయో వాటితో యుద్ధము చేయాలా, కొత్త నిబంధనతో, క్రీస్తు బోధతో. ఆ రెండవది మనకు ఈ లోక సంబంధమైన భోగేచ్ఛలు ఏవైతే ఉన్నాయో వాటి మీద యుద్ధము చేయాలా. ఎందుకంటే అవి మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తాయని ఇంతకుముందు మనం విన్నాం. ద మెంబర్స్ ఆఫ్ అవర్ బాడీ విచ్ ఆర్ ద లస్ట్ వార్ అగైన్స్ట్ us అని పేతురు గారు చెప్తున్నారు. అందుకే వాటికి దూరంగా ఉండండి అని. సో వాటిని జయించాలంటే యేసుక్రీస్తు మార్గము, ఆయన బోధ మనకి ఎంతో అవసరము. చదవమ్మా. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి సాక్షియు కలిగిన వాడవని నిన్ను గూర్చి ముందుగానే చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. సో గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ us టు ఫైట్ ఏ గుడ్ వార్. దేవుడు మనందరం కూడా మంచి పోరాటం పోరాడాలని ఆశపడతా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. మనందరం మంచి పోరాటం పోరాడాలి, మంచి యుద్ధం చేయాలంటే మంచి కోసం యుద్ధము చేయాలి. ఈరోజున భారతదేశం ఎలాగైతే ఆ టెర్రరిస్ట్ అనేటువంటి చెడుతనానికి వ్యతిరేకంగా మంచి పోరాటం చేస్తుందో, మనం కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏవైతే మన జీవితాల్లో ఇంకా ఉన్నాయో, ఆక్రమించుకొని ఉన్నాయో వాటితో పోరాడి వాటిని ఏం చేయాలి? మన నుంచి పారిపోయేలాగా చేసి మరలా ఇదంతా కూడా దేవుని సొత్తుగా మార్చే పనిలో ఉండాలి. అదేవిధంగా లోక ఆశలు కూడా మరి ఎలా ఉన్నాయంటే పాతుకుపోయి ఉన్నాయి మనిషిలో. డబ్బు ఆశ, దురాశ, డబ్బు 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 ధనాపేక్ష, విగ్రహారాధన బైబిల్ చెప్తా ఉంటే ధనాపేక్ష అనేది ప్రతి క్రైస్తవుడి జీవితంలో, హృదయంలో పాతుకుపోయి ఉంది. అవి పడగొట్టాలా, ఆ దుర్గాలను పడగొట్టాలా. వాక్యము ద్వారానే అది సాధ్యము.
వాటిని జయించాలా? వాక్యం ద్వారానే సాధ్యము. మత్తయి సువార్త 4:4 నుంచి చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఆత్మీయంగా పడేయాలని, యేసు ప్రభు వారిని ఆత్మీయంగా లొంగ తీసుకోవాలని సాతానుడు ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ యేసు ప్రభు వారు తను కలిగి ఉన్నటువంటి జ్ఞానమైనటువంటి వాక్యాన్ని ఉపయోగించి సాతానుడిని ఎదిరించాడు, సాతానుడిని ఓడించాడు. అంటే నీవు నేను ఈ రోజున ఆ క్రీస్తు బోధ అనే వాక్యము మనలో ఉంటే తప్ప ధర్మశాస్త్రం ఏదైతే మనల్ని ఆక్రమించుకొని ఉందో దాన్ని జయించలేం. యేసు క్రీస్తు బోధ ఏదైతే అది మన హృదయంలో ఉండాలో, అది లేకపోయినట్లయితే ఈ లోక శరీర భోగాలు ఏవైతున్నాయో వాటిని మనము జయించలేము. వాటిని జయించినప్పుడే మనము మంచి పోరాడిన వారం అవుతాము. ఇనీషియల్గా ఈ పోరాటము, ఈ యుద్ధము మనలో జరగటంలో తప్పులేదు. పౌలు గారి జీవితంలోనే ఈ యుద్ధము జరిగింది. కానీ ఆయన ఆ యుద్ధములో దేవుని కృప ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, యేసుక్రీస్తుని గురించిన మహదేశ్వరమైన జ్ఞానమును బట్టి ఆయన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను, అదేవిధంగా లోకేచ్ఛలను ఆయన జయించాడు. కాబట్టే తిమోతికి మంచి పోరాడమని నీకు ఆజ్ఞయిస్తున్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి నేను మంచి పోరాడి తిని అని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. మరి మనం కూడా ఆ విధంగా సాక్ష్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం కూడా మంచి పోరాడాలి. ఖచ్చితంగా నీలో నాలో మనందరిలో కూడా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏయో కొన్ని ఉంటాయి. వాటిని తెలుసుకోవాలంటే క్రీస్తు బోధన తెలుసుకోవాలి, అంతే కదా. క్రీస్తు బోధన తెలుసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదని అర్థమవుతుంది. ఇది క్రీస్తు బోధ తెలియనంత కాలం అది కూడా కరెక్ట్ అనుకుని అది రెండు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. క్రీస్తు బోధ తెలిసినప్పుడే అది కరెక్ట్ కాదని దాన్ని మానేస్తాం. మీ అందరికీ తెలుసు, మనం కూడా ఇక్కడ ఎన్నో చేసేవాళ్ళం కదా. స్టార్టింగ్లో ఎన్నో చేసేవాళ్ళం, ఇంక్లూడింగ్ ఫాస్టింగ్తో పాటుగా క్రిస్మస్ ట్రీలు పెట్టడం కానీ అవి ఎన్నెన్నో చేసాం. కానీ అవన్నీ కరెక్ట్ కాదని తెలుసుకునే కొద్దీ మనం ఏం చేసాం, వాటిని వదిలిపెట్టేసాం. క్రీస్తు బోధలను మనం ముందుకి వెళ్ళిపోతా ఉన్నాం. వీ హ్యావ్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్ విచ్ ఈస్ టు లివ్ ఫర్ క్రైస్ట్. సో యుద్ధ వాతావరణం ప్రతి క్రైస్తవుడి జీవితంలో వస్తుంది. అది వచ్చినప్పుడు ఆ యుద్ధములో ఆ సాతాను శక్తులను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను, లోక శరీరేచ్ఛలను జయించడానికి మనకు కావాల్సింది క్రీస్తు బోధ అనే వాక్యం. సో యుద్ధం మంచిదా చెడ్డదా చెప్పండి. ఏమండి, యుద్ధం మంచిదా చెడ్డదా? యుద్ధము మంచిదా చెడ్డదా? సరే, నేను అడిగిన దానికి ఏం చెప్పాలి? సరే, పోయి లోకరీతిగా యుద్ధం ఇప్పుడు జరుగుతున్న ఏదైనా యుద్ధాలు మంచియా చెడ్డయా చెప్పాలా? అమ్మా, చెడ్డయ్యారా? మీరేమంటారు బ్రదర్? మీరేమంటారు? మీరు అంతేనా? వాళ్ళతో చెడ్డది అంటారా? యుద్ధం చెడ్డది కదా? కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, యుద్ధము చెడ్డదే. కానీ యేసు ప్రభు కొరకు ఎదురు చూసే వాళ్ళకి యుద్ధం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధాలు చెడ్డవే, దానివల్ల నష్టమే. కానీ యేసు ప్రభు కొరకు ఎదురు చూసే నాలాంటి వాళ్ళకైతే అది మంచిదే. ఎందుకని చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము Matthew Gospel 24th chapter from 4th verse 4వ వచనం నుంచి. And Jesus answered and said unto them, Take heed that no man deceive you. For many shall come in my name, saying, I am Christ, and shall deceive many. And they shall hear of wars and rumors of wars. See that ye be not troubled. For all these things must come to pass, but the end is not yet. For nation shall rise against nation, and kingdom against kingdom. And there shall be famines and pestilences and earthquakes and diverse places. All these are the beginning of sorrows. Then shall they deliver you up to the afflicted, and shall kill you, and shall be hated of all nations for my name's sake. And then shall many be offended, and shall betray one another, and shall hate one another. And many false prophets shall rise, and shall deceive many. And because iniquity shall abound, and love of many shall wax cold. But he that shall endure unto the end, the same shall be saved. Hallelujah.
చదవమ్మా ఇక్కడ మనం ఓకే తెలుగులో మీరు చదివినట్లయితే యేసు వారితో ఇట్లనెను, చదవమ్మా. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి విందురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి. ఇవేంటంట? జరగవలసి ఉన్నవి. చాలమ్మా ఇవి, ఎందుకంటే ఇవే శ్రమల కాలానికి ప్రారంభం, బిగినింగ్ ఆఫ్ ద సారో. ఇవి జరగాలి. ఇవి జరిగినప్పుడు ఏం జరుగుతాయి కూడా రాసేయడం తర్వాత వచ్చిన చదవ ఫాస్ట్ గా, ఎందుకంటే ఇవే జరుగుతున్నాయి ఈ రోజున. ఒక సోదరి మీద ఇంకొక సోదరికి ఎంత అసహ్యం, ఎంత ద్వేషం ఉంటుందంటే అంత ద్వేషం ఉంటుంది. ఎందుకని? ఆమె తప్పు చేసిందని కాదు, ఆ మంచిది కాబట్టి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మనల్ని శ్రమల పాలు చేసి చంపుతారు. జరుగుతున్నాయి. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత, సకలం అంటే అందరి చేత ద్వేషింపబడతాం మనం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుకుంటారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేతారు. జరుగుతా ఉంది ఆల్రెడీ. అక్రమము విస్తరించుట చేత విస్తరించిపోద్ది. అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమ అనేది కనపడదు ఎక్కడ. ప్రేమ అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం మటుకు సహించేవాడని, అంతం మటుకు క్రీస్తు బోధన పట్టుకొని క్రీస్తు మార్గంలో నిలబడే వాడే రక్షించబడతాడు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, యుద్ధము లోకరీతిగా చెడ్డదే, కానీ ఆత్మీయంగా అది చెప్పాలి మంచిది. హల్లెలూయా. ఇంకా జరగాలి యుద్ధాలు. నా మీద కేసులు వేస్తారేమో జనాలు ఇది వింటే, వీడిని యుద్ధాలు జరగాలంటున్నాడని. జరగాలని కాదు, బైబిల్లో జరుగుతాయని ఉంది కాబట్టి జరిగి తీరుతాయి. దాన్ని ఎవడు ఆపలేడు. బైబిల్ ఎవరు ఆపగలరండి? ఇప్పుడు దాకా జరిగింది ఇక్కడే ఉంది, జరుగుతున్నది ఇక్కడ ఉంది, జరగబోయేది కూడా ఎందులోనే ఉంది. సో యుద్ధం శరీర రూపమైనటువంటి లోక సంబంధమైన యుద్ధం ఏదైతే ఉందో అది యేసు ప్రభు కొరకు ఎదురు చూసే వారికి మంచిది. ఎందుకంటే వాటి తర్వాతే ప్రభు రాకడ ఉంటుంది కాబట్టి. ఆత్మీయ యుద్ధం ఏదైతే ఉందో, అంతర్యుద్ధం ఏదైతే ఉందో, లేదంటే స్పిరిచువల్ వార్ఫేర్ ఏదైతే ఉందో అది మంచిది కాదు మనకి. దాంట్లో మనం విజయాన్ని పొంది, మనము అత్యధిక విజయం పొంది యేసుక్రీస్తుతో పాటు ఈ లోకంలో జీవించాలి. అత్యధిక విజయం దాని మీద పొందకుండా నువ్వు యేసుక్రీస్తులో పూర్తిగా నువ్వు జీవించలేవు. అనగా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకుండా, లోకేచ్ఛలను విడిచిపెట్టకుండా, వాటిని జయించకుండా నువ్వు యేసుక్రీస్తు కలిసి ఈ లోకంలో జీవించలేవు. సంపూర్ణమైన పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు అనుభవించలేవు. అది అనుభవించాలంటే యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్, యూ హ్యావ్ టు వార్ అగైన్స్ట్ those lusts and the deeds of the law. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ లేచిన బండితే ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో ఉన్నాం. దానికి కావాల్సిన దేవుడు మరి చెప్పాడు ఇందా కేసీఆర్ గారు, అయ్యా నువ్వేమో కత్తేమో వాడి చేతికి ఇచ్చావు, యుద్ధం నన్ను చేయమంటున్నావు ఇదట్ట అన్నాడు. కానీ ప్రభు అలా కాదు కదా. ప్రభు మనకి కత్తి ఇచ్చాడా లేదా? 2 అంచులు గల ఖడ్గం కత్తిచ్చాడు. అసలు కావాల్సిన యుద్ధోపకరణాలన్నీ ఇచ్చాడు. అవునా? పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. పాయింట్ ఏంటంటే ఆయన దగ్గర బలవంతం లేదు. అది ప్రభు దగ్గర బలవంతం లేదు. ఫ్రీ విల్. నువ్వు నేను చెప్పినట్టుగా జీవిస్తావా, లేకపోతే లోకం వైపు వెళ్ళిపోతావా? అందుకే మన ఆయన బిల్లీ గ్రాహం గారు ఆయన చెప్పిన మాట నాకు చాలా ఇది అనిపిస్తుంది. దేవుడు ఎవరిని నరకానికి పంపించడంట. దేవుడు ఎవరిని నరకానికి పంపించడం, వాడే నరకానికి వెళ్ళాలని చాయిస్ చేసుకుంటాడంట. అంటే వాడే నరకానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడంట. గాడ్ విల్ నెవర్ సెండ్ ఎనీబడి టు హెల్, బట్ ఇట్స్ దేర్ ఓన్ చాయిస్ అని బిల్లీ గ్రాహం గారు చెప్తారు.
నిజమే కదా? ఈ దేవుడు ఎవరిని బలవంతంగా నరకంలో నోస్తాడా? నెట్టడు. నరకానికి వెళ్ళటం అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం. మందైతే అది కాదు, పరలోకానికి వెళ్ళటం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. దేవుని రాజ్యమైనటువంటి మేము ఆయా బలాత్కారుల చేత ఆక్రమించబడుతున్నాము అని అంటే దాని అర్థాన్ని మాకు తెలియజేస్తాను. నీకు వందనాలు. అవును ప్రభువా, ఏదైతే చేయకూడదని, ఏదైతే కీడుగా పౌలు గారు ఎంచుకున్నారో దాన్నే చేశారు ఆయన. మేము కూడా చేస్తున్నాం, కొంతమంది చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. అవి చేయకుండా ఉండటానికి మీరు మాకు నూతన నిబంధనని ఇచ్చారు, క్రొత్త ఆజ్ఞని ఇచ్చారు, క్రొత్త నియమాన్ని ఇచ్చారు. ఈ క్రొత్త నిబంధనతో ఆ పాత నిబంధనని జయించే కృపను దయచేయండి. అదేవిధంగా మాకు వ్యతిరేకంగా మా మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి భోగేచ్ఛలు ఏతున్నాయో ఆ యుద్ధం ప్రకటించడమే కాదు, మాలో చాలామందిని స్వాధీనపరుచుకొని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టేసి సెటిల్ అయిపోయింది. మరి వాటిని పడద్రోలాలి అంటే, వాటిని పడగొట్టాలి అంటే, వాటిని తరిమి కొట్టాలంటే నీ క్రీస్తు బోధనటువంటి నూతన నిబంధనకు సంబంధించిన క్రీస్తు బోధనటువంటి 2 అంచుల ఖడ్గమే ఆ పని చేయగలదు. కాబట్టి దాన్ని కూడా నువ్వు మాకు అనుగ్రహించావు. దాన్ని అందరూ తెలుసుకొని ఆ యుద్ధోపకరణమైనటువంటి క్రీస్తు బోధతో శరీరచ్చులను జయించే కృపను దయచేయండి. ఎందుకంటే అన్య బోధల్లో డబ్బు అవి ఇవి అన్నీ వస్తాయని ఉంటుంది ప్రభువా. కానీ క్రీస్తు బోధ ఒక్కటే కేవలం ఆత్మీయ జీవితాన్ని గ్యారంటీ ఇస్తుంది తప్ప లోక సంబంధమైన సుఖభోగాలకు దూరంగా ఉండమని చెప్తా ఉంది. దయతో నాయన మీరు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని అనుసరించి జీవించే కృపను మాకు దయచేయమని, విన్న మేము, తెలుసుకున్న మేము ఇంకా అనేక మందికి దీన్ని పంచుకొని షేర్ చేసే కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.